ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఈరోజు తెల్లవారుజామునే చేవెళ్ల మండలంలో మీర్జాపూర్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో 21 మంది చనిపోయారు. అతి వేగంగా ఓవర్లోడ్తో వచ్చినటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే 21 మంది మరణించినట్టుగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అనౌన్స్ చేశారు. ఆ కంకర్తో వెళ్తున్నటువంటి ఆ లోడ్ టిప్పర్ అనేది బస్ మీదకి దూసుకెళ్ళింది. అక్కడికక్కడ బస్ డ్రైవర్తో పాటుగా టిప్పర్ డ్రైవర్ కూడా మరణించారు. ఆ కంకర లోడ్ అంతా బస్సు మీద పడిపోవడంతో 10 మంది కంకర లోడ్ కిందే సజీవ సమాధి అయ్యారు అని అక్కడ స్థానికంగా చూసినటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. జేసీబీలు వచ్చాయి, వారిని అక్కడి నుంచి తీశారు. 21 మందిని ఇప్పుడు పోస్ట్ మార్టమ్స్ కోసం చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. ఇప్పటికైతే 21 మంది చనిపోయారనేది తెలుస్తోంది. ఆ తర్వాత సీరియస్గా కూడా ఉన్నారు. బస్ బయలుదేరింది ఈరోజు ఉదయం 4:40 తాండూరు నుంచి 6:15 మీర్జాపూర్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొట్టింది. అతి వేగంతో వస్తుంది. దాదాపుగా 50 నుంచి 60 టన్నుల వరకు కంకర అందులో ఉందని ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సో 72 మంది ఉన్నారు. నిన్నంతా ఆదివారం, మొన్న వీకెండ్ కావడంతో చాలామంది విలేజ్లకు వెళ్ళిపోయారు. ఉదయాన్నే బస్ బయలుదేరుతుందని తెలుసు. ఆ బస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటూ చాలామంది అందులో బయలుదేరారు. అక్కడి నుంచి రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దీంతో పాటుగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళకి అదే ఆర్టీసీ బస్ అత్యంత సులువైనటువంటి సౌకర్యవంతమైనటువంటి రవాణా మార్గంగా ఉండడంతో ఇంతమంది 72 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా పోలీస్ ఆఫీసర్ మహేష్ భగవత్ చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది. 21 మంది అయితే చనిపోయారు. యాక్చువల్గా దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ టర్నింగ్ అనేది ఉంది. ఆ టర్నింగ్లో ఓవర్ స్పీడ్తో రావడం, ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని అంతే వేగంతో ఢీకొంది. అందులో ఉన్నటువంటి 21 మంది మరణించారు. కండక్టర్ సేఫ్గా ఉన్నారు. ఆ కండక్టర్ చెప్పిన వివరాలని బట్టి చూస్తే 72 మంది ఉన్నారు. ఇక ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పర్ మీద కూడా 2 చలాన్లు ఉన్నాయి. ఇక బస్కి సంబంధించి కూడా 3 చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పర్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ టిప్పర్కి సంబంధించి ఉన్న చలాన్లవి. సో ఈ టిప్పర్కి సంబంధించి ఉన్నటువంటి ఈ చలాన్లను చూస్తున్నాం. టిప్పర్ నెంబర్ TG06T3879. ఈ టిప్పర్ ఓనర్ ఉదిత్య అనిత అని ఉంది. సో TG06T3879. సో 2 ఈ చలాన్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే 18 ఫిబ్రవరి 2025 ఒకటైంది. అది 10:58 ఒక చలాన్ ఉంది. ఆ తర్వాత 10th సెప్టెంబర్ 2025 అంటే వెరీ రీసెంట్గా కూడా ఒక చలాన్ ఉంది. 9:58 ఆ చలాన్ ఉంది. సో ఈ రెండిటికి సంబంధించి రామచంద్రాపురం పిఎస్ లిమిట్స్లో ఒకటైంది, మియాపూర్ పిఎస్ లిమిట్స్లో కూడా ఒక చలాన్ అనేది ఉంది. రెండిటికి కూడా నో ఎంట్రీ ఫర్ లారీ, ట్రాక్టర్, హెవీ వెహికల్స్. అక్కడ నో ఎంట్రీ ఉన్న ప్రాంతంలో ఈ వెహికల్ అనేది, ఈ టిప్పర్ అనేది ఎంటర్ అయింది కాబట్టి ఫైన్ అమౌంట్ అనేది 1600 + 1600 ఉంది. సో గ్రాండ్ టోటల్ 3200 కట్టాల్సి ఉంది. 2 చలాన్లు పడ్డాయి. సో నో ఎంట్రీ లిమిట్స్. ఇప్పుడు మనం చూసిన ఈ ఇన్సిడెంట్ అనేది మీర్జాపూర్లో జరిగింది, అది విలేజ్లోకి. కాకపోతే నో ఎంట్రీ లిమిట్లో హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుంది. ప్రిస్క్రైబ్డ్ టైంలో కాకుండా ఎంటర్ అవ్వడం అనేది కూడా ఉంది. సో అక్కడ నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకపోవడం అనేది ఈ 2 చలాన్లను బట్టి చూస్తే తెలుస్తోంది. బట్ ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఓవర్ స్పీడ్ ఉంది, నిర్లక్ష్యము కనిపిస్తోంది, ఓవర్లోడ్ అనేది ఉంది. దీంతో 21 మంది మరణానికి కారణమైంది. టిప్పర్ డ్రైవర్ కూడా మరణించారు. ఇక ఈ బస్కి సంబంధించి చూస్తే బస్ కూడా 3 చలాన్లు ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. 3 చలాన్లలో సో TS34, TA
6354 అనేది ఈ బస్ నెంబర్. దీనికి సంబంధించి TS34 TA6354. సో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3 ఈ చలాన్లను చూస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ 31 జూలై 2024 ఒక ఈ చలాన్ జనరేట్ అయింది. ఈ ఇయర్ జూన్లో 8 జూన్ 2025 ఒక ఈ చలాన్ ఉంది. 8 జూన్ 2025లోనే 2 చలాన్లనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఎందుకని చలాన్లు పడ్డాయి, ఒకటి 2 సిగ్నల్ జంపింగ్లు అనేవి ఉన్నాయి, స్టాప్ లైన్ క్రాసింగ్, ఎక్కడైతే స్టాప్ లైన్ అనేది ఉందో ఆ స్టాప్ లైన్ని కూడా క్రాస్ చేసి ముందుకు రావడం అనేది, వీటన్నిటికి సంబంధించి 3 నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఆ తర్వాత యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 2 కూడా జనరేట్ అయ్యాయి. సో ఇవి 2 కూడా సేమ్ బ్యాక్ టు బ్యాక్ జరిగాయి. అంటే యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 గంటల 15 నిమిషాలకు 4 గంటల 16 నిమిషాలకు, అంటే అక్కడ సిగ్నల్ జంపింగ్ ఉంది, స్టాప్ లైన్ క్రాసింగ్ అనేది 2 చలాన్లు ఒకేసారి పడ్డాయి. బట్ దీనికి కూడా సో బస్సు కూడా వయలేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ టిప్పర్కి సంబంధించి చూస్తే ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఆయన ప్రాణాలని తీసుకుంది, ఆయనతో పాటుగా మరో 20 మంది ప్రాణాలని. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్కా చెల్లెళ్ళు మరణించడం అనేది అత్యంత విషాదకరం. ఆ 3 కూడా ఇటీవలే ఊర్లో జరిగినటువంటి పెళ్లిలో సంబరాలు చేసుకున్నారు, సంతోషంగా గడిపారు. తిరిగి హైదరాబాద్కి వస్తున్నప్పుడు, నిన్న ఆదివారం కావడంతో ఈరోజు తిరిగి వస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే మృత్యు రూపంలో వచ్చినటువంటి టిప్పర్ ఆ 3 ప్రాణాలని బలి తీసుకుంది. మహిళలు ఎక్కువ ఉన్నారు, అందులోనూ చిన్నారి కూడా ఉండడం. 3 నెలల వయసున్నటువంటి చిన్నారి తల్లి ఒడిలో అలాగే మరణించినటువంటి దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి, కలిచివేసేటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాటిని మేము మీకు చూపించదలుచుకోలేదు. అత్యంత హృదయ విదారకంగా, ఒకవేళ మేజర్ యాక్సిడెంట్, మేజర్ భూకంపం జరిగితే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉంది. మొత్తం బస్ అంతా కంకరతో నిండిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ కంకర కిందే 10 మంది సజీవ సమాధి అయినటువంటి దృశ్యం అనేది కూడా కలిచివేసేటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక యాక్చువల్గా ఓవర్ స్పీడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టర్నింగ్ కావచ్చు, గతుకుల రోడ్లు కావచ్చు, ఓవర్లోడ్ కావచ్చు, నిర్లక్ష్యం, వీటన్నిటికీ తోడుగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ఏకైక డిమాండ్ తమ రోడ్డుని బాగు చేయాలి అంటూ అక్కడ తాండూర్, వికారాబాద్, చేవెళ్ళ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉంది. ఇది హైదరాబాద్ టు బీజాపూర్ని కనెక్ట్ చేసేటువంటి, కర్ణాటకలో ఉన్నటువంటి బీజాపూర్ని కనెక్ట్ చేసేటువంటి నేషనల్ హైవే 163 మీద జరిగినటువంటి యాక్సిడెంట్. ఇది సింగిల్ లేన్గా ఉన్నటువంటి ఈ రోడ్డుని 4 లేన్ రోడ్డుగా చెయ్యాలి అనేటువంటి ప్రతిపాదన. దానికి దాదాపుగా 920 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, ఆ 920 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేశారు. NH 163 ఇరుకు రోడ్డు వల్ల రెగ్యులర్గా మొయినాబాద్ కావచ్చు, చేవెళ్ళ, వికారాబాద్, తాండు ఈ ఏరియాల్లో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. వందలాది ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి చూస్తే 200 మంది వరకు మరణిస్తే 600 మందికి పైగా గాయపడ్డారు. అందులో ఇప్పటికీ చాలా మంది వికలాంగులుగా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఈ రోడ్డు మీద జరుగుతున్నటువంటి దృశ్యాలు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. వెరీ రీసెంట్గా గత ఏడాది డిసెంబర్లో కూడా అక్కడ 4 ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఇన్సిడెంటే జరగడం, టిప్పర్ అనేది దూసుకురావడం వల్ల. అక్కడ ఎక్కువగా రైతులు ఉన్నారు, పరిశ్రమలకు సంబంధించి కార్మికులు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాణిజ్యం, రవాణా కోసం యూజ్ చేసేటువంటి నేషనల్ హైవే ఇది. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఆల్మోస్ట్ 46 కిలోమీటర్ల వరకు 4 లేన్ల రోడ్లు నిర్మించాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది. దానికి 920 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈలోపే రోడ్ల విస్తరణకు చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి అంటూ, ఆ చెట్లు తొలగించడం కష్టము, లేకపోతే చెట్లు తొలగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది అంటూ ఎన్విరాన్మెంటలిస్టులు, యాక్టివిస్టులు చేసినటువంటి వివాదం వల్ల అది పర్యావరణ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా వెళ్ళింది. దాంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయితే రెగ్యులర్గా వస్తున్నటువంటి డిమాండ్, దాంతోపాటుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు, తమ విలేజ్కు చెందినటువంటి ఎంతో మంది ఇలా ప్రమాదాల బారిన పడి కుటుంబాలని అనాథలు చేసిపోతున్నాయి. కాబట్టి ఒక డిమాండ్ అనేది ప్రతిరోజు ఏటికేడాది పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా కొంచెం ప్రెషర్గా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ సడన్గా 2 రోజుల క్రితమే దానికి సంబంధించినటువంటి కొన్ని పనులు అనేవి మొదలయ్యాయి. అందులోనూ ప్రధానంగా రోడ్డు
రోడ్డుకి ఇరువైపులా ఈ 46 కిలోమీటర్ల దూరంలో కనుక చూస్తే 950 చెట్లు అనేవి ఉన్నాయి. చాలా భారీ వృక్షాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వాటిని తరలించారా లేకుంటే వాటిని తొలగించాలా అనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కూడా అధికారులు రూపొందించారు. అందులో 150 చెట్లని రీలొకేట్ చేయాలి. అక్కడ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లని పక్కనే ఉన్నటువంటి పొలాల్లో కావచ్చు, లేకుంటే ఖాళీ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటి ఏరియాల్లో వాటిని రీలొకేట్ చేసి రీట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. మొత్తంగా 950 చెట్లలో 150 చెట్లని అలా రీలొకేట్ చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది. సో మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. వాటిని కట్ చేయడానికి కాకుండా, కట్ చేయకుండానే వీటిని ఇంకా ఆల్టర్నేట్ మోడల్ ఏమైనా చేయొచ్చా అని ఆలోచించినప్పుడు మధ్యలో డివైడర్ లాగా వాటిని చెట్లని ఉపయోగించుకోవచ్చు. 4 లేన్ రోడ్ కాబట్టి ఇటువైపు 2 దారులు, ఇటువైపు 2 దారులు, అలా 4 లేన్గా ఉంటుంది అనే ప్రతిపాదనను కూడా చేశారు. 150 చెట్లని రీలొకేట్ చేస్తారు, రీట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బట్ మిగతా చెట్లని యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదనను కూడా చేశారు. వీటన్నిటికీ సంబంధించి డిజైనింగ్ అనేది ఒక ప్రణాళికను కూడా చేశారు. వీటన్నిటితో పర్యావరణ ప్రేమికులు వాళ్ళు వేసిన పిటిషన్లని విరమించుకున్నారు. కరెక్ట్గా ఈ రోజు సోమవారం, శుక్రవారం రోజునే పనులు అనేవి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 31న మొయినాబాద్ చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించి చెట్ల తొలగింపు కావచ్చు, లేకపోతే వాటి డిజైనింగ్ కావచ్చు, కొంచెం పని అనేది అడుగు ముందుకు పడిన వెంటనే ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. 21 మంది మరణించారు. ఇదే పని, ఇలాంటి ప్రతిపాదన కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రణాళిక ఒక డిజైన్ చేసి కొన్ని ఏళ్ల కిందే తీసుకొస్తే ఇన్ని ప్రాణాలు పోకపోయేవి కదా. ఈ రోజు ఉదయమే ఇలాంటి దుర్ఘటనకి సంబంధించి వార్తని మనం చూడకపోయేవాళ్ళం. ఇలాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు, కుటుంబాలు అనాథలుగా, పిల్ల పెద్ద చిన్న పిల్లలు, అందులో అసలు లోకమేంటో తెలియనటువంటి 3 నెలల పసి కూన కూడా మరణించడం అనేది అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు. ఒక నిర్లక్ష్యం, అలక్ష్యం ఉంది. అందులో ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది లేకపోవడం వల్ల ఎప్పటి నుంచో మాకు రోడ్డు కావాలి, ఇలాంటి ప్రమాదాలని మేము చూడదలుచుకోలేదు, ముగింపు పలకండి అని విజ్ఞప్తులు, డిమాండ్లు, నిరసనలు వీటన్నిటిని కూడా పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఒకవైపు ఉంటే, మరొక వైపు పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. ఒకవేళ ఇలాంటి కోఆర్డినేషన్ సమిష్టిగా కనుక రాజకీయాలని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తిగత అభిప్రాయాలను కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచించి ఉంటే ఈ 200 ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం అయ్యేవాళ్ళము. ఒకవేళ 2 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ పనిని కాస్త ఇంకొంచెం ముందుకు జరిపి ఉంటే ఈరోజు 21 మంది బ్రతికి ఉండేవాళ్ళు. ఆ యాక్సిడెంట్ అనేది జరగకపోయేది. ఒక రకంగా ఇది మ్యాన్మేడ్ అయింది, ఇంకొక రకంగా సొసైటీ పరంగా జరగాల్సినటువంటి మార్పుల్ని సంఘటితంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్ని కూడా సూచిస్తోంది. సో సంఘటితంగా అందరూ ఒకే సమాజం కోసం ఉన్నాము, లేకుంటే ఒక ఊరి కోసం ఉన్నాము, మన బాధ్యత అనేటువంటి దాన్ని విస్మరించడం వల్ల అపోహలు రావడం, ఇజాలు పెరిగిపోవడంలా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. సో మనం చూసినటువంటి టిప్పర్ ఇన్సిడెంట్తో పాటుగా ఉన్నటువంటి నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అక్కడున్నటువంటి వాహనదారులు కావచ్చు, లేకుంటే పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి చిరు వ్యాపారులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి. ఎంతో మంది ఎంతో భవిష్యత్తును ఊహించుకొని బంగారు కలలు కంటూ ఆ దారి గుండా వస్తూ ఉంటే ప్రాణాలు తీస్తున్నాయి, మృత్యు శకటాలుగా మారుతున్నాయి, మృత్యుదారులు అవుతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలి. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఏదైనా పెండింగ్లో ఉన్నాయి, వర్క్స్ అనేవి జరగట్లేదు, బడ్జెట్ కూడా నిధులైంది, కాకుంటే అక్కడ సమన్వయం అనేది లోపించింది అనుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఇంకే ఊరిలో అయినా, ఏ రోడ్డు మీదైనా ఇలా జరగకుండా ఉండాలి. పెండింగ్ పనులు కావచ్చు, నిర్లక్ష్యం, అశ్రద్ధ, అలక్ష్యం ఇలాంటివి ఉండకుండా ఉండాలంటే కొంచెం ఆలోచించండి. మన కోసమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల కోసం, మన రేపటి కోసం, భద్రమైనటువంటి భవిష్యత్తు కోసం ఈగోల్ని, ఇజాల్ని పక్కన పెట్టి ఆలోచించాల్సినటువంటి సమయం మరొకసారి ఆసనమైంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా వ్యక్తిగతంగా మనం కూడా శ్రద్ధ వహించాలి, మన బాధ్యత కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకని ఇలా చేవెళ్ళ, వికారాబాద్కి సంబంధించి అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, ఆ లీడర్లు పార్టీలు మారి మళ్ళీ పోటీలు చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ ఓట్లేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతున్నారు. బట్ బేసిక్గా ఆలోచించాల్సింది ఒక మానవత్వం. దానికి సంబంధించి ఒక నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది, మాకెందుకులే అనేది. బట్ రావాల్సినటువంటి మార్పు చాలా ఉంది. అందులో
ఇది మొదటిది కాదు, కాకపోతే చివరిదైనా అవ్వాలి అంటే ఏం జరగాలి, ఎవరిలో మార్పు రావాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు